గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబడాలని ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రజలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలు మిమ్మల్ని దీవించబడును గాక. మరి ఈరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మనకు ఆధారం అవ్వాలి. మనం ఎంతో మందిని ఆధారం చేసుకుని బతుకుతూ ఉంటాం. ఒకరి మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం. వారు అన్ని విషయములో మనకి అండగా కొండగా ఉండలేరు. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగములో యెహోవా నాకు ఆధారము అని మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక ఆధారం అనేది ఉంటుంది. పిల్లలకు తండ్రి, భార్యకి భర్త, కుటుంబంలో ఒక ఆధారము అనేది ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేసినప్పుడు వారి మీద ఆధారపడి బతుకుతాం. ఇది భౌతికంగా ఆధారపడి బతకడం. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, నేను యెహోవా మీదే ఆధారపడుతున్నాను అంటున్నాడు. యెహోవా మీద ఆధారపడడం అంటే నీవు మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూడడం అని అర్థం. నీ కష్టంలోని, నీ బాధలోని, నీ శ్రమలోని, నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోని, నీ యొక్క ఆకలి దప్పికుల్లోని, కరువుల్లోని, ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడుట, ఆయన మీద ఆధారపడి బతకడం అనేది చాలా కష్టం. చాలా నిందలు అనుభవించాలి, చాలా అవమానకరమైన స్థితిగతిలో వెళ్ళాలి. ఒక్కోసారి తినడానికి తిండి ఉండదు. ఒక్కో సందర్భంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఆయన మీద ఆధారపడడం అలవాటు చేసుకుంటే దేవుడు మన కష్టాలన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు. మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. ఉద్యోగం రాలేదని నువ్వు వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్తున్నావు. దాని బదులు ముందు దేవుడి సొల్లో గడుపు. ప్రవ్వా, నాకు ఉద్యోగం లేదయ్యా, నేను నీ మీద ఆధారపడి బతుకుతున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేతులు చాచట్లేదయ్యా, నేను నీ మీద ఆధారపడి బతుకుతున్నానని ఆయన వైపు చూడాలి. అవసరతల కొరకు, అక్కరల కొరకు మనం ఆయన మీద ఆధారపడితే దేవుడి యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. నేను రక్షణ పొందిన క్రొత్తలో ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆయన చిన్నపాటి ఉద్యోగం, ఆయన గుడ్డివాడు. తనతో పాటు తన కూతురిని తీసుకెళ్తా ఉంటాడు. తనకొచ్చే జీతము కనీసం తన ఇల్లు గడవడం చాలా కష్టతరం. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్కి అందరి పిల్లలకి బట్టలు కొనుక్కుంటున్నారు, కానీ తన బిడ్డకి బట్టలు కొనడానికి తనకి డబ్బులు లేవు. అందరిలా కష్టపడి బతకడానికి తనకేమో కళ్ళు లేవు. ఏదో చిన్నపాటి జాబు, తన కూతురు సహాయంతో ఆ జాబ్ చేస్తున్నాడు. ఏదైనప్పటికీ దేవుడి దగ్గర నేను పొందుకోవాలి, దేవుడే నాకు సహాయకుడుగా ఉన్నాడు, నేను గుడ్డివాడైనప్పుడు కూడా నేను దేవుణ్ణి చూడగలుగుతాను, దేవుణ్ణి నేను కలుసుకోగలుగుతానని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంత ప్రార్థన చేస్తాడంటే, డ్యూటీ నుండి రాగానే ప్రార్థనలో కూర్చునేవాడు. ఎప్పుడు ముగించబడేదో తెలిసేది కాదు. క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, డబ్బులు చేతిలో లేదు. డ్యూటీ నుండి రాగానే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేయగా దేవుడు ఒకరోజు, నిజంగా ఇది గొప్ప ఆశ్చర్యమండి, ఒక కాకి చిన్న పొట్లం తీసుకొచ్చి తన గుమ్మంలో పడేసి వెళ్ళిపోయింది. అది చూసిన తన కుమార్తె ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి తన తండ్రికి ఇచ్చి, నానా, ఈ యొక్క పొట్లం ఏదో కాకి తీసుకొచ్చి పడేసింది, ఇందులో ఏమున్నాయో తెలీదు, చూడ్డానికి ఇది ఒక పొట్లంలాగా ఉంది అని చెప్పినప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఇప్పు చూడపోయేవా అని చెప్పాడు. ఇప్పు చూస్తే అందులో 500 కాగితాలు ఒక 4 ఉన్నాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 500 కాగితాలు ఒక 4 పొట్లం కట్టి, అది ఎవరు పడేసుకున్నారో ఏంటో తెలియదు, కానీ దేవుడు ఈయన ప్రార్థన ఆలకించి తన కుమార్తె యొక్క బట్టల కొరకు దేవుడు 500 కాగితాలు 4 పొట్లం కట్టి పంపించినట్లుగా అనిపించింది అతనికి. నిజంగా గొప్ప ఆశ్చర్యమే. ఎందుకంటే ఇతను దేవుడి వైపు చూశాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు కార్యాలు అతను పొందుకున్నాడు. ఎంత నమ్మకం అండి, ఎంత విశ్వాసం అండి. అలాగునే మనం ఉండాలి. ఇక్కడ భక్తుడు కూడా అదే సెలవిస్తున్నాడు, నా ఆధారము నీవే, నీవు నా కాళ్ళు చిక్కపడకుండా నువ్వు కాపాడేవాడు, నువ్వు రక్షించేవాడు. ఒకవేళ నేను నీ మీద ఆధారపడుతూ జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటిలో నేను చిక్కపడకుండా నువ్వు కాపాడుతావు, నన్ను రక్షిస్తావు. ఏ పాపములో పడకుండా, ఏ శాపములో పడకుండా, ఏ లోక సంబంధమైన జీవితాలతో సహవాసము చేయకుండా నువ్వు రక్షించే దేవుడివి. ఒకవేళ పొరపాటు నేను వెళ్తే దాన్ని సరిచేసి మరలా నీయపు తిప్పుకునే దేవుడు. నువ్వు నా కాలు చెక్కబడకుండా కాపాడుతావు, ఎందుకంటే నా ఆధారమైన దేవుడు నీవే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆధారం చేసుకుని బతికితే మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాయి.
ఎంత కష్టం వచ్చినా సరే దేవుడేపు చూస్తూ బతుకుతూ ఉంటే దేవుడే అద్భుత రీతిగా నడిపిస్తాడు. దేవుడిని నమ్మి దేవుడి యందు విశ్వసించి మనం ఆయన మీద ఆధారపడితే ఆధారమైన దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. మన కాలు చిక్కబడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. మన అవసరతల నిమిత్తం, మన అక్కర నిమిత్తంగా సమస్తము సమకూర్చి మనం ఏ ఆపదల్లో పడకుండా, ఏ శ్రమల్లో పడకుండా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అలంత గొప్ప కార్యాలు చేసే యేసయ్యని మనం విడిచిపెట్టకూడదుగా. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. యేసు వైపు మనం చూద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆయన మీద ఆధారపడదాము. మన కాలు దేంట్లో చిక్కుపడకుండా ఆయన కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. మరి నమ్మి విశ్వసించి మనం ఆయన మీద ఆధారపడి బతుకుదాం. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. విశ్వసించిన వారు నాతో పాటు ఏకీభించి ప్రార్థించండి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. ఆధారమైన దేవా, నిన్ను ఆనుకొని బతికితే మా కష్టాలు తీరతాయి, మా బాధలు తీరతాయి. అలాగే మా కాలు చిక్కుబడకుండా కాపాడుతావు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నీవు మాతో ఉన్నావయ్యా. మా అవసరతలు తీర్చే దేవుడు ఆయన. ఎవరైతే నీ మీద ఆధారపడుతున్నారో వారికి కావాల్సిన ఎన్ని సమకూర్చి నీ నామాన్ని మహింపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం విన్న మీరు మీ మటికే కాక అనేక మందికి షేర్ చేయండి. అప్పుడు దేవుడి యొక్క సువార్త విస్తరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేయనుగాక. ఆమేన్.